ఆల్జీబ్రా అనే భయాన్ని ఒక్క రీల్తో పోగొడతాను. ఒక్కసారి చూడండి. 5ని నేను 3 + 2 రాశాను. 2 నెంబర్స్ తెలుసు కాబట్టి ఈక్వల్ టు 5 రాశాను. కానీ ఇక్కడ నాకు ఒక నెంబర్ తెలియదు అనుకోండి, దాని ఎక్స్ అనుకోండి, +2 = 5. అప్పుడు మనకి ఏమొచ్చింది? లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ వచ్చింది. అట్ ద సేమ్ టైం ఇక్కడ చూడండి, 3 × 2 = 6, 2 × 3 = 6, 6 + 6 12 అయింది. మనకి ఈ నెంబర్స్ తెలుసు కాబట్టి డైరెక్ట్ వేసినాం. ఈ 2 తెలియదు నాకు, 3 తెలియదు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? దీన్ని ఎక్స్ అనుకుంటాను, దాన్ని వై అనుకుంటాను, = 12. లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ వచ్చేసింది ఇప్పుడు మనకు. ఇప్పుడు ఈ ఎక్స్, ఇక్కడ ఈ ఎక్స్ వై ఫైండ్ చేయడానికి మనకు ఆల్జీబ్రాలో గ్రాఫికల్ మెథడ్ ఉంటుంది, సాల్వింగ్ టెక్నిక్స్ ఉంటాయి. లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ లో కానీ 1 వేరియబుల్ లో కానీ ఎక్స్ అండ్ వై వాల్యూస్ ని మనం ఎలిమినేషన్ మెథడ్స్ తో ఫైండ్ చేయొచ్చు అండ్ సబ్స్టిట్యూషన్ మెథడ్స్ తో కూడా ఫైండ్ చేయొచ్చు. ఇప్పుడు క్వాడ్రాటిక్ చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, 2² అంటే 4, 3 × 2 = 6, -10, 4 + 6 10, 10 - 10 = 0 వచ్చింది కదా. అంటే ఈ నెంబర్స్ నాకు తెలుసు, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది కాబట్టి మనకు ఆన్సర్ 0 వచ్చేసింది. కానీ ఈ 2 నాకు తెలియదు అనుకోండి, ఇక్కడ 2 ఇక్కడ 2, అప్పుడు ఏమవుతుంది? ఎక్స్ అనుకుంటే x² + 3x - 10 = 0. మనకు ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది. ఇప్పుడు ఈ ఎక్స్ ఎలా ఫైండ్ చేయొచ్చు? మనము గ్రాఫికల్ మెథడ్లో ఫైండ్ చేయొచ్చు అండ్ సాల్వింగ్ టెక్నిక్ మనకు ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఉంది అండ్ ఫార్ములా మెథడ్ కూడా ఉంది. గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్లో ఫ్యాక్టరైజ్ దిస్ ఎక్స్ప్రెషన్ అంటాడు. మనకి ఇక్కడ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఉంది, దీన్ని ఫ్యాక్టరైజ్ చేయమంటాడు. ఎలా చేస్తావు? సింపుల్ టెక్నిక్. మీకు చూడండి, ఈ -10 ఉంది కదా, ఈ -10ని మనం ఎలా రాసుకోవచ్చు? 2 × -5 రాసుకోవచ్చు, లేదా 5 × -2 రాసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ 3xని మనం ఎలా డివైడ్ చేసుకోవాలి? ఈ 3xని మనకు +3x ఉంది కాబట్టి 5 ఈ -2 రాసుకోవచ్చు కదా. సో x² + 5x - 2x - 10. ఎందుకు ఇదే తీసుకున్నా? ఇది తీసుకున్నాను అనుకోండి, 2 - 5 -3 అవుతుంది, కానీ ఇక్కడ +3 ఉంది అందుకోసం. ఓకే, సో ఇక్కడ నుంచి మనం x కామన్ తీయండి, సో x + 5 అవుతుంది కదా. అండ్ ఇక్కడ నుంచి -2 కామన్ తీయండి, x + 5 అవుతుంది. సో ఇప్పుడు మనకు x + 5 కామన్ తీస్తే x - 2 మిగులుతుంది. ఈ x + 5 కామన్ తీయండి, ఇక్కడ x, ఇక్కడ -2 మిగులుతుంది. సో దిస్ ఈస్ ద ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ దిస్ ఎక్స్ప్రెషన్. స్క్రీన్ పైన కనిపిస్తున్న ఎక్స్ప్రెషన్ కి ఫ్యాక్టరైజ్ చేసి మీరు కామెంట్ చేయండి. అండ్ ఈ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే ఈ రీల్ వెంటనే సేవ్ చేసుకోండి, షేర్ చేసి పెట్టుకోండి, మళ్ళీ దొరకదు. థ్యాంక్ యూ సో మచ్.